అశోక్ నగర్‌కి సంబంధించి ప్రధానంగా ఇటు గ్రూప్ 1కి సంబంధించినటువంటి నిరుద్యోగులంతా కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. క్వెషన్ పేపర్ కావచ్చు ఇదంతా కూడా అమ్ముకున్నారు. ఎన్నో అవకతవకలు జరిగినట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మాట్లాడడం మనతో పాటు జనార్దన్ అన్న నమస్తే. ముఖ్యంగా ఇటు మీరు చాలా కాలం నుంచి కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడేమో ఎవరైతే ప్రతిపక్షాల నాయకులు మాకు సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీ పక్కన చూస్తేనేమో కేవలం 2-3 ఉన్నారు, ఎవరు రావట్లేదు. ఎందుకు అనుకుంటారు అన్న? 2-3 ఉన్నారంటే మేము వాళ్ళ పార్టీలో లెక్క బీరు బిర్యానీ ఇచ్చి తీసుకొచ్చేది కాదు. వాడు ఉద్యోగాలు ఇవ్వట్లేడని ఆల్రెడీ విసిగిపోయిపోయిర్రు. ఈ మోతబరి ఆ రోజు ఏమన్నాడు, వీళ్ళు ఉద్యోగాలకు చదువుకోవాలంటే వీళ్ళు పత్తి తీసుకొని వచ్చి చదువుకుంటున్నారు, ఒక అమ్మ పుస్తకాలు తాడు అమ్ముకొని వచ్చి డబ్బులు ఇచ్చింది అని బట్టి విక్రమార్క చెప్పిండు. నేను పాదయాత్రలు ఇలాంటివి విన్నా కాబట్టి నేను నిరుద్యోగ భృతి పెడుతున్నాడు. అదే బట్టి విక్రమార్క సిగ్గు లజ్జ లేకుండా ఏమని చెప్పిండు, ఈ మాటలు మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. ఆయన ఓట్లు రావడానికే మీమ్స్లు చేయించుకొని అన్ని చేయించుకొని షార్ట్ వీడియోలు చేయించుకొని పెట్టుకున్నారు. నిండు అసెంబ్లీలో మేము నిరుద్యోగ భృతి ఇవ్వలేదు చెప్పలేదు అన్నారు. ప్రియాంక గాంధీతో పెట్టించారు. ఇవాళ పోరగాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారు, ఎక్కడి నుంచి ఉంటారు? వాళ్ళు రారు. ఒకళ్ళు పోరగాళ్ళు ఏమో ఉద్యోగాలు లేవని ఇంకా 6 నెలల వరకు నోటిఫికేషన్లో ఇప్పటికి సంవత్సరం అయింది. సంవత్సరంన్నర యాడ్ నుంచి పెట్టుకుంటారు. గత ప్రభుత్వంలో 14 ఏళ్ళు నష్టపోయారు అని మీరే చెప్పారు కదా. పేపర్ లీకుల వల్ల 2 సంవత్సరాలు నష్టపోయారు. నష్టపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మీరే చెప్పారు కదా. వాళ్ళ నష్టపరిహారం ఇచ్చిర్రా? ఏది ఇలా మరి వీళ్ళు ఎట్టుంటారు? పోరగాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పుడు పండుగలు వచ్చినాయి, 6 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 6 నెలల వరకు లేవని వెళ్ళిపోయారు. దీనికి ఇక మేమే ఉన్నామని మీరు అనుకోవద్దు. అట్ట అనుకున్నారు కాబట్టి మీరు పోయినసారి ఎట్ట సంఖ్య నాకిరో బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు పోయినా గుప్పెడు మంది ఉంటారు, 4-5 వస్తారని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయినా గంటల సేపు వర్షాలు వస్తుంటే బయట నిలబెట్టించుకున్నారు కానీ లోపల పిలిపించుకోలేదు. ఈరోజు ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి? రేపు వీళ్ళ పరిస్థితి కూడా అవుతుంది. అధికారం ఉందని పిచ్చి కూతలు కూస్తే బాగుండదు. పూర్తిగా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ వెనకాల నిలబడేటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు బల్మూర్ వెంకట్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, వాళ్ళెవరు కూడా మీ కనీసం మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారా మీరు? పోయినాం. ఆ రోజు వచ్చిన వాళ్ళకి ఈ రోజు కనిపించట్లేదా? ఆ రోజు బీఆర్ఎస్ ఒక నిర్బంధం పెడితే నిర్బంధాలను ఛేదించుకొని వచ్చిన వాళ్ళు ఇవాళ నీ ప్రభుత్వంలో నిర్బంధం లేదు కదా, కంచెల్లేని ప్రభుత్వం కదా. అశోక్ నగర్కి మీరు ఎందుకు రావట్లేదు? రియాద్ ఇండియా ఇన్స్టిట్యూట్, కోదండరామ్ ఈ నుంచే పోతాడు, బల్మూర్ వెంకట ఇక్కడనే ఉంటారు. మరి వీళ్ళు ఎందుకు రారు అశోక్ నగర్కు? ఎవడు రాడు, ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మా పక్షాన ఉంటే వాళ్ళ ఉద్యోగాలు ఊసిపోతాయి. మా మీద మొత్తుకున్నవానికి మమ్మల్ని తిట్టేటానికి ఉద్యోగాలు వస్తాయి. మా గురించి ఎవడన్నా మా అయ్యో పోరగాళ్ళకు మేలు చేద్దామంటే వాళ్ళకి ఏ పదవులు రావు కాబట్టి వాళ్ళు రారు. మేము అడుగుతున్నది ఒకటే, 100% మేము గ్రూప్ 1 కేసు గెలుస్తాము. వాళ్ళకు దమ్ముంటే పెద్ద అడ్వకేట్లను పెట్టొద్దు. అన్న ఇవాళ నువ్వు బగ్గపలచగా ఉన్నావు, ఇవాళ నీకు ఒక పెద్ద రెసిడెంట్ తీసుకొని వచ్చి కొట్టుకోర్రంటే నువ్వు కొడతావా? అంతటి గెలుస్తావా? చెప్పు గెలుస్తావా? ఈరోజు నువ్వు పెద్ద అడ్వకేట్లను తీసుకొని వచ్చి ఇదే ఈరోజు మేము చిన్న అడ్వకేట్లను పెట్టుకుంటూ గెలుస్తావా? మరి అంత నీతి అవుతున్నావు మరి నువ్వెందుకు పెద్ద అడ్వకేట్లను తెచ్చుకుంటున్నావు? పెద్ద అడ్వకేట్లను ఎందుకు తెచ్చుకున్నావు? మొన్న నీ బెంచ్ మీద ఎంతమంది ఉన్నారు? 30-40 మంది అడ్వకేట్లు ఉన్నారు. ఏజీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఏజీలు ఉండగా మరి సుప్రీంకోర్టు నుంచి ఎందుకు తెచ్చుకున్నావు? పెద్ద అడ్వకేట్లను తెచ్చుకున్నావు. మేము కూడా మీ లెక్క సేమ్ బలంగా ఉంటేనే మేము ఖచ్చితంగా కేసు గెలుస్తాం. కాబట్టి మాకు పెద్ద అడ్వకేట్లను కావాలంటే మా కాడ డబ్బులు లేవు కాబట్టి ప్రతిపక్షాలు మాకు మద్దతు ఇవ్వాలి. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, ఇక పార్టీలు పెట్టబోతాం అనుకునేటోళ్ళు, ఇక కొత్త పార్టీలు వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళు కూడా వచ్చి మద్దతు ఇవ్వాలి. తెలంగాణలో మేము ఉద్యోగాల గురించి కొట్లాడట్లే. మేము కొట్లాడితే న్యాయంగా జరిగితే మాకు ఉద్యోగాలు రావచ్చు, రాకపోవచ్చు. ఇది 563 పోస్టులే ఉంటాయి. ఇంకో సంవత్సరం తర్వాత నింపినా, ఎప్పుడు నింపినా పోస్టులు పెరగవు. కానీ పారదర్శకత కావాలి. ఈ పారదర్శకత గురించి మేము కొట్లాడుతున్నాం కాబట్టి అందరు రావాలి. పూర్తిగా కూడా మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, లేదా బీజేపీ పార్టీ ఉంది. అందుకని ఇదంతా కూడా పేటీఎం బ్యాచ్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒక పక్క మేము జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చినాం, కనీసం వీళ్ళు చదవడం కూడా రాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎట్లా చెప్తారు? వాళ్ళకి అనేటానికి సిగ్గులు అచ్చు ఉండాలంటున్నావు. అరే నాయన మాకు చదవడం రాదు. నువ్వు నింపిన ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు నింపేటానికి కనీసం మెయిన్ సెట్ రాయలేదు, ఇక నెక్స్ట్ అని రాయలేదు. ఎవరికి చదువు రాదు మీరే తెలుసుకోరు. గ్రూప్ 1 ఆఫీసర్లు నింపేటానికి చదువు రాదన్నప్పుడు నువ్వు నింపిన గ్రూప్ 1 ఆఫీసర్లు ఎట్టుంటారు? ఆంధ్రాలో వాళ్ళు 8 మంది వచ్చిర్రు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎట్ట సెలెక్ట్ చేసినావు, మెయిన్స్ నుంచి ఇప్పుడు పోస్ట్ చేయడానికి ఎట్ట సెలెక్ట్ చేసినావు అనేది పెట్టాలి కదా. ఎవరికి చదువు రాదు? నువ్వు పెట్టిన ఆఫీసర్లో 150 క్వశ్చన్లకు కీ తయారు చేయరాదు. 150 క్వశ్చన్లు తయారు చేయనప్పుడు నీ కింద పని చేస్తారు. సిగ్గుండాలి ఈ మాటలు అంటందుకు.
ఆ రోజు మా పక్షాన ఉండి ఎందుకు కొట్లాడినావు? ఈ రోజు మరి ఎందుకు కొట్లాడట్లేవు? నిరుద్యోగుల ప్రభుత్వం ఉన్న వాళ్ళకు వీళ్ళు పనికి వాళ్ళ మాటలు, అత్కోరు మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పోరాటం న్యాయమైన పోరాటం, అందరూ మద్దతు ఇవ్వాలని అడుగుతున్నాం. నువ్వు చెప్పిన 16 మంది లిస్టు చెప్పలేదు, కనీసం వాళ్ళ పేర్లు చెప్పలేదు, డబల్ హాల్ టికెట్లు మెన్షన్ చేయలేదు. జెల్పేను ఎందుకు అలో చేసినావు తెలియదు. నేను బాజాబ్తో చెప్తున్నా, 10 మంది డిఎస్పీలు ఉన్నారు జెల్పేన్తో రాసిన వాళ్ళు, 6వ ర్యాంకర్ జెల్పేన్తో రాసిండు. నేను వాళ్ళ పేర్లు కూడా చెప్తా. నీకు దమ్ముందా? జెల్పేన్ తోటి నువ్వు టెస్ట్కి పంపిస్తావా? వాళ్ళని వెనక్కి పంపుతావా? ఏమన్నా అంటే మేము తప్పులు చేసినాం కానీ ఈ తప్పులు వెనక మాస్ కాపింగ్ జరగలేదంట. సిగ్గుండాలంట. అందుకు కొంగులో చిట్టీలు ఎందుకు పోయినారు? లంగాలు అడుగుతున్నాం. ఆ రోజు చిట్టీలు ఎందుకు పోయినాయి? పేపర్ ఎందుకు బయటకు వచ్చింది? సిబిఐ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ. నీకు దమ్ము లేదా? అద్దమ్మ రాత్రి ఎందుకు ఇచ్చినావు? ఈ సిగ్గులజ్జా లేకుండా మళ్ళీ మాట్లాడి మా మీద అంటారు వీళ్ళు. అంటే పూర్తిగా కూడా అప్పుడు ఆరోపించలేదు, ఇప్పుడు అంతా జరిగిన తర్వాత చేతులు గారిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మీరు ఇట్లా ఇది చేస్తున్నారంటే కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా వానికి ఆడ చదువుకున్నాడా, ఎక్కడైనా పన్నాడా, ఇన్ని రోజులు ఏమన్నా తాగి బ్యాంకాక్లో ఏమన్నా మసాజ్ చేయించుకుంటుండా? ప్రిలిమ్స్ అప్పటి నుండి చెప్తున్నాం. పోయి టీజీపీఎస్కి స్టిక్కర్లు వేసినాం. తెలుగు అన్యాయం జరిగిందని అశోక్ మొత్తం స్టిక్కర్లు వేసినాం. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్లో అవి చెప్పిర్రు. చదువుకోమ్మా నా బుద్ధిలో ఏమన్నా మాట్లాడితే ఇవాళ వాడు ఇవాళ తాగి పాస్కళ్ళు తాగి అన్ని తాగి దసరా పండుగ అన్ని ఊక్కుంటా ఇప్పుడు తుల్లుకుంటూ వచ్చి మా ఏమన్నా మేము మాట్లాడే ఇంటున్నాడేమో. అంటే ఇప్పుడు ప్రధానంగా అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారో, అసలు మీకేం కావాలి? ప్రభుత్వాన్ని మేము ఏం డిమాండ్ చేస్తున్నాడో, నువ్వు అద్దమ్మ రాత్రి ఇచ్చుకున్నావు. ఆ రోజు నువ్వు ఏదైతే న్యాయ పోరాటంలో మాకు అండగా నిలిచినావు, అట్ట ఈ ప్రతిపక్షాలు నిలబడట్లేవు, ప్రతిపక్షాలు రావాలంటున్నావు. నువ్వు నీతి నిజాయితీకి ఏదలుచుకుంటే నువ్వు మామూలు అడ్వకేట్లను పెట్టు, మేము మామూలు అడ్వకేట్లను తెచ్చుకుంటాం. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడుగుతున్నావు. నీకు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రేరేపితంగా చేస్తున్నాం కదా, మేము ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు కదా. మరి ఆ ప్రేరేపితమైన ఆరోపణలు హుక్కేనే పేలిపోతే చిన్న అడ్వకేట్లను తెచ్చుకో, 40-50 మందిని తెచ్చి బెంచ్ మీద పెట్టుకోకంటున్నాం. అంటే పూర్తిగా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతా కూడా ఇంద్రనాయకుడు మీరు అన్న చెప్పండి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే బలమూరు వెంకట్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది మా పరిస్థితి, మా గురించి మీరు కొట్లాడండి అంటే అని మాట్లాడడం జరిగిందా మీరు? అసలు మేము చాలాసార్లు కోదండరామ్ సార్ దగ్గరికి, బల్మూరు వెంకట గారికి, రియాజ్ గారి దగ్గరికి, ఆకునూరు మురళి సార్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము మాట్లాడితే మా పదవులు ఊసిపోతాయి, మేము మాట్లాడలేం పరిస్థితి, మేము ఏం చేయలేం పరిస్థితి, ఇది మొత్తం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా గేములు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ వెనక తిరిగి మీ పార్టీని గెలిపించి మేము గెలిపించినామని చెప్పినా కూడా వాళ్ళు ఇవాళ కూడా ఏమంటే పైన రేవంత్ రెడ్డి గారు మా డిసిషన్ పట్టించుకోవట్లేరు, మేము ఎంత చెప్పినా కూడా పట్టించుకోవట్లేరు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది, రిజర్వేషన్లు తొలగిస్తున్నారు. పైన ఏమో రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాలు తిరిగి రిజర్వేషన్లు ఇస్తున్నామంటే ఇక్కడ కిందున్నేమో రేవంత్ రెడ్డి గారేమో ఎస్టీ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ తొలగిస్తున్నారు. మా వెనకాల మంది లేని మీరు అంటున్నారు, మా వెనకాల మందులు లేరు కాదన్న. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా ఇయ్యలేదు. వీళ్ళు ఇయ్యరని చెప్పి ఊళ్ళల్లో సర్పంచ్ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎలక్షన్లో వీళ్ళని ఓడగొట్టడానికి ఊళ్ళో ఉన్నారు. వాళ్ళు రాని పరిస్థితి. వీళ్ళని ఓడగొట్టిన తర్వాతే అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో కాలు మోపుతా అని చెప్పేసి ఇలా నిరుద్యోగులు కంకణం కట్టుకొని కూర్చున్నారు. కాబట్టి ఇలా నిరుద్యోగులు వెనకాల లేరు. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో, ఎంపీటీసీ జడ్పీ అన్ని ఎలక్షన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పిస్తారు నిరుద్యోగులు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి, ఇవాళ ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రూప్ 1లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, 18 మందిలో ఎవరు రాష్ట్రం తెలియదు. ప్రతిపక్షాలు కూడా వాటా ఏమైనా ఉందా దీంట్లో? మీరు ఎందుకు రావట్లేరు? ఆడ ఒకవైపున రేవంత్ రెడ్డి భుజాలు ఇట్లా గట్టిగా అరుచుకొని నా పిల్లలు నేను కాపాడుకున్నా అని చెప్పేసి తొడలు కొడుతుంటే ఇక్కడ నుంచి కేటీఆర్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ కనీసం మీరు ఏళ్ళు కూడా చూపెడతలేరు. అంటే మీకేమైనా వాటాలు ఉన్నాయా? దయచేసి మేము అంటున్నాము, ప్రతిపక్షాలు కలిసి రండి. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం ఎవరన్నా కావచ్చు, ఇప్పటికైనా రండి. ఈ ప్రతిపక్షాలు వస్తేనే ఈ చీడ పురుగులను, ఈ కలుపు మొక్కలను, గ్రూపంలో చిన్న కలుపు మొక్కలను తీసి బయటేస్తాము. మా బలం సరిపోవట్లేదు, మా బలం చేకూరాలంటే మీరు కూడా మా మద్దతుగా ఉండాలి. ఎవరైతే అంటున్నారో గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు మీ వెనకాల బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని, మీ దగ్గర సర్వాధికారాలు ఉన్నాయి, మీ దగ్గర రాజ్యం ఉంది, మీరు చూసుకోవచ్చు. మేము ఇక్కడ అశోక్ నగర్లో ప్రెస్ మీట్ పెడుతున్న విషయం సరునగర్లో ఉన్న నాకు తెలిసినప్పుడు, మీకు నా లొకేషన్ తెలిసినప్పుడు మా ఫోన్పేలో ఎవరు డబ్బులు వేస్తున్నాడు, మా దాంట్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్ మొత్తం డేటా మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మా వెనకాల ఎవ్వరు లేరు, మేము నిరుద్యోగులు మాత్రమే కొట్లాడుతున్నాము. రేపు జరగబోయే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి మా దగ్గర డబ్బులు లేవు అడ్వకేట్ పెట్టుకోవడానికి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మా దగ్గర కనీసం డబ్బులు లేవు, లంక బిందెలు ఖాళీ ఉన్నాయి అంటారు. ఒకవైపు ఏమో 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ల్యాండ్లను పట్టుకొస్తున్నారు. మరి డబ్బులు లేవని ఒకవైపు మాట్లాడుతున్నారు, ఇలా మీరు మీ పంతా నెగ్గించుకోవాలని చెప్పేసి కోట్లు పెట్టి అలా ల్యాండ్లు పెట్టిస్తున్నారు. మీ దగ్గర నిజంగా న్యాయం లేదు కాబట్టే ఇంతమందిని మీరు తీసుకొచ్చి ఇలా
మీరు గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎప్పటికైనా తెగిపోయేదే, ఎప్పటికైనా వీగిపోయేదే. ఇప్పటికైనా మీరు మాట వినండి. మీరు పంతానికి ముందు పోకండి. మీరు పంతానికి పోతే కూడా ఎవరైతే మిమ్మల్ని నిరుద్యోగులు గెలిపించారో వాళ్ళే మిమ్మల్ని ఇలా కాంగ్రెస్ పార్టీకి పతనం కడతారు. కాబట్టి మీరు దయచేసి మీరు ముందు పోనీయకుండా దీన్ని ఆపాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతిపక్షాలు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ మీడియం సమావేశం జరిగింది. అంటే ముఖ్యంగా మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, లేకపోతే బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి గతంలో మనం విన్నాం. ఇప్పుడేమో మీరు ప్రతిపక్షాలు మాకు మద్దతు తెలపట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసలు ఇదంతా కన్ఫ్యూజన్ అండి అన్న? ఒక చిన్న లాజిక్ అన్న, మా వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఉంటే పోలీసులు మమ్మల్ని ఇక్కడ ఉంచుతారన్న? పోలీసులు ఉంచుతారు ఇక్కడ? వాళ్ళు ఈజీగా మమ్మల్ని, వీళ్ళు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు బీజేపీ ఆర్టిస్టులు అని చెప్పి పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసి ఆడబెట్టేస్తారు. మా వెనకాల ఎవ్వరు లేరు, మేమే నిరుద్యోగులు మాత్రమే కొట్లాడుతున్నాము. ప్రతిపక్షాలు కూడా రాని పరిస్థితిలో మేము జోలే గట్టి రాష్ట్రాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, తండాలలో కూడా తిరిగి ఇలా గ్రూప్ 1కి ఏమేమి కావాలని సమకూర్చుకొని ఇలా ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాం. కానీ మేము ఏ పార్టీకి వగ్గాం, ఏ పార్టీ దగ్గర. ఎందుకంటే ఒక పార్టీని నమ్మి ఆల్రెడీ మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినాం. మళ్ళీ ఏ పార్టీ నమ్మడానికి వీలు లేకుండా ఎవరైతే ప్రతిపక్షాలు ఆ రోజు మాటలు ఇచ్చాయి, ఇలా సింగిల్ బెంచ్ విజయం రాగానే ప్రతిపక్షాలు ఫోటోలు ఇచ్చి ట్విట్టర్లో పెట్టి ఇలా మేము గెలిపించాం. మీరు ఎక్కడ గెలిపించారు? మీరు అశోక్ వచ్చారా? మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా? అదేం లేకుండా కొంతమంది మీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఇలా మేము గెలిపించాంటున్నారు. అది కాదు, ఇక్కడ అశోక్ నగర్లో ఎవరైతే నిజంగా కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి. మీరే అశోక్ నగర్కి రండి. ఎట్లా అధికార పార్టీ వాళ్ళు రావట్లేరు అశోక్ నగర్కి, మీరు రండి, మీరు వచ్చి మాట్లాడండి. అప్పుడైనా మీరు చేసిన పాపాలు కడుక్కుంటారు. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు అందరూ రావాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం. అంటే చూసుకోవచ్చు, పూర్తిగా కూడా ప్రతిపక్షాలు మాకు అండగా నిలబడాలంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి నిరుద్యోగులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడైతే క్లియర్ కనబడుతుంది. తక్షణమే ఎవరైతే ప్రతిపక్షాల నాయకులు ఉన్నారో, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, లేదా బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలపాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్. నేను మీ జర్నలిస్ట్.